హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్ఞాని భవ్య మినీ వ్లాగ్. శ్రావణ మాసంలోనే ఈ పనులు చేయకూడదనేసి అంటారు. సో నేను ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి పనులన్నీ శ్రావణ మాసపు ముందే చేసుకునేదాన్ని, కానీ ఈ సంవత్సరం అయితే అస్సలు కుదరలేదండి. 20 రోజుల నుండి మీరు నమ్ముతారో లేదో మా సైడ్ అయితే ఫుల్గా ముసురు పెట్టేసింది అనమాట. బయటకు వెళ్ళడానికి కూడా అవ్వడం లేదు, బట్టలు ఎక్కడ ఎండయ్యాలో తెలియడం లేదా, అలాంటి సిచ్యువేషన్. సో ముసురు తగ్గిన తర్వాత ఫుల్గా ఎండెక్కినప్పుడు ఇలాంటివన్నీ క్లీనింగ్ చేసుకున్నట్టుగా అయితే ఎండలో ఆరబెట్టి ఈ మిగతా రేషన్ సామాన్లు నింపి పెట్టుకున్నట్టుగా అయితే పురుగు అనేది పట్టదనేసి నేను అనుకున్నాను. కానీ ఈ వర్షం ఎప్పటికీ తగ్గలేదు. ఈ ఎండ కోసం అయితే వెయిటింగ్ చేశాను. అలాగే లేడీస్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో అంతగా నేను చెప్పలేను. సో ఆ లేడీస్ ప్రాబ్లం కూడా నాకు ఉందన్నమాట. అది క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఇల్లు అవి దులిపి బట్టలన్నీ వాష్ చేసి బొంతలు అవి క్లీనింగ్ చేసి ఈ డబ్బాలు కూడా తోమి సరుకులు నింపి అప్పుడు మంచిగా పూజ చేద్దాం అనేసి అయితే అనుకున్నాను. సో మధ్యలోనే ఉండిపోయాను అనమాట. ఎలానో వరలక్ష్మి పూజలు కూడా వచ్చేస్తున్నాయి, ఇంకా తప్పదనేసి అయితే నిర్ణయం అయిపోయాను. ఒక పక్క వాన కురుస్తున్నా సరే ఈ డబ్బాలన్నీ క్లీనింగ్ చేస్తున్నాను, దోముతున్నాను అనమాట. తెచ్చిన సరుకులు నా చిన్న కూతురు లాగి లాగి సగం పడేస్తుంది అనమాట సంచిలో నుంచి. అందుకోసమే ఇంకా ఈ డబ్బాలు క్లీనింగ్ చేసుకున్నట్టుగా అయితే సరుకులు నింపి పెట్టుకుందాం అనేసి అనుకున్నాను అనమాట. సో అందుకోసమే ఈ డబ్బాలన్నీ తోముతున్నాను. సో ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో యూట్యూబ్లోనే ఒక ఆంటీ గారివి వీడియో చూశానమాట. సో ఆ ఆంటీ గారు ఏమన్నారంటే, ఉప్పును పసుపు ఒకే దగ్గర పెట్టినట్టుగా అయితే చాలా మంచిది అనేసి అయితే చెప్పారు. ఆవిడ చాలా పెద్ద ఆవిడ, తన ఛానల్లో అయితే చెప్పారనమాట. ఉప్పు డబ్బా సాల్ట్ డబ్బా ఒక దగ్గర అయితే పెడితే లక్ష్మీదేవి వరిస్తుంది, చాలా మంచిది ఇంటికి అనేసి అయితే చెప్పారు. సో నేనైతే ఈసారి అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో ఉప్పును పసుపు ఒక దగ్గరే పక్కపక్క ఉండేటట్టుగా సెట్ చేస్తాననేసి అయితే అనుకుంటున్నాను. చూసారు కదా, డబ్బాలు అయితే క్లీనింగ్ అయిపోతున్నాయి. ఇంకొకటి చాలా మందికి చాలా డౌట్స్ ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అంటే నా ఫ్రెండ్స్ కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. సో డెఫినెట్లీ కాస్ కొనాలా వరలక్ష్మి పూజకి అనేసి అయితే అంటున్నారు. సో వరలక్ష్మి రథానికి ఫస్ట్ టైం అయితే డెఫినెట్లీ కాస్ అయితే కొనాలంట. దాని తర్వాత మనకు కుదిరితే కొనొచ్చు, లేకపోతే లేదంట. వరలక్ష్మి పూజకి మన దగ్గర ఏ సామాన్లు ఉంటే ఆ సామాన్లతో కూడా చేసుకోవచ్చండి. ఇది కావాలి అది కావాలి అనేసి అయితే లేదు. ఎవరో చేశారని మనం కూడా అన్ని పరుగులు పరిగెట్టలేము కాబట్టి మనకు తోచింది మనకు కలిగింది ఆ వరలక్ష్మి తల్లికి ఆ అమ్మవారికి పెట్టనమాట మనం పూజ అనేది చేసుకోవచ్చు. కిందటి సంవత్సరం అయితే అమ్మవారికి కాసు అయితే కొని పెట్టామన్నమాట. ఈ సంవత్సరం మాత్రం కాసు కొనలేని పరిస్థితి, ఎందుకంటే టీవీ రిపేరు, ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఈ మధ్యకాలంలో వచ్చేసాయి. అందుకోసమే ఇంకా కాసు అయితే కొనలేను. మా ఇంట్లో ఏవి ఉన్నాయో అమ్మవారికి అవే పెడతానమాట. అవే పెట్టి నాకు తోచింది ఏవైతే కొనగలనో అవి తెచ్చి అయితే అమ్మవారికి పెడతాను. ఇంట్లో ఒక కలసం పెట్టి అమ్మవారికి మంచిగా పూజ చేసినట్టుగా అయితే అదే చాలండి. అమ్మవారు అవి కావాలి ఇవి కావాలనేసి అయితే అడగరు. సో మీతో మాట్లాడుతుండి ఈ డబ్బాలు అయితే తోమేసి క్లీన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరము, మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.